వర్షం తగ్గగానే గొడుగు బరిగెత్తినట్టు అవసరాలు తీరగానే బంధాలు కూడా బరిగైపోతున్నాయి ఈ మధ్య కొంతమందికి. ఒక ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నప్పుడు ఒక కోడల్ని ఒకలాగా ఇంకో కోడల్ని ఇంకొకలాగా చూసే అత్తలు చాలామందే ఉన్నారు. నచ్చిన కోడలు ఏది చేసినా ఇష్టంగానే ఉంటుంది. నచ్చని కోడలు ఎంత అణిగిమణిగున్నా ఎంత అర్థం చేసుకుంటూ పోతున్నా కూడా కష్టంగానే ఉంటుంది. కొడుకుతోటి నచ్చిన కోడలు ఆమె ముందర సరసాలాడినా కూడా అయ్యో నా కొడుకు కోడలు ఎంత ముచ్చటగా ఉన్నారని పొంగి పొరిలిపోతుంది. అదే నచ్చని కోడలు ఒక మాట ఆమె ముందర వాళ్ళ కొడుకుతోటి మాట్లాడిందంటే చాలు, అయ్యో నా కొడుకుని అప్పుడే కొంగన కట్టేసుకుంది, అయ్యో నా కొడుకుని అప్పుడే వచ్చింది తీసుకుపోయిందని మాట చక్కర్లు కొట్టేటట్టు ప్రపంచం అంతా వినిపించేటట్టు పుకారు లేపుతూనే ఉంటుంది. మరి ఆమె కూడా ఒకప్పుడు ఒక ఇంటి కోడలనే సంగతి ఎలా మర్చిపోయి ప్రవర్తిస్తారో నాకు తెలియట్లేదు. కానీ కట్ట ఇరగకూడదు పాము చావకూడదు అనే సామెత ఉంటుంది కదా, కరెక్ట్గా వర్తిస్తుంది. వాళ్ళనే మాటలతోటి ఆ ఇంటి కోడలు ఎలా బాధపడుతుంది అనేది కేవలం ఆ కోడలికి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళన్న మాటలు వేరే వాళ్ళతో చెప్పుకోవాలన్నా కూడా ఏమని చెప్పుకుంటుంది, అలా బయటికి చెప్పుకోలేక వాళ్ళతో ఉండలేక వాళ్ళ మాటలు పడలేక ఎంత బాధపడుతుందో మాటలు పడే కోడలకే అర్థమవుతూ ఉంటుంది. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తనుకున్నట్టు నేను ఏది చెప్పినా వాళ్ళకే అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళని అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ ఉన్న మాట అంటే ఉలికెక్కువ అంటారు, నిజమే కదా.